అంటూ మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ కేసీఆర్ సాధించినటువంటి తెలంగాణ వైభవాన్ని దిగమింగేస్తోంది. బీఆర్ఎస్ పాలనలో రైతు రాజ్యంగా ఉన్నటువంటి మన రాష్ట్రంలో నేడు గుంపు మేస్త్రి పాలనలో రైతులు రోడ్డున పడ్డారు. ఒక అసమర్థ పాలకుడి అనుభవ రాహిత్యం అన్నదాతల పాలిట శాపంగా మారుతుంది. వరినాట్లు వేసినటువంటి రైతాంగం వెతలు పడుతుంటే సాయం చేయాలన్న గుణం లేనివాడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత లేకపోతే ఎంత అని తెలంగాణ సమాజం తిరగబడుతోంది. నాగలపట్టి దున్నాల్సిన రైతన్నలు పొలాలను వదిలేసి రోడ్డెక్కుతున్నారంటే ఆ పాపం ఈ గుంపు మేస్త్రిది కాదా అని నిలదీస్తోంది. అయితే తప్పు జరిగితే సరిదిద్దుకోవాలి, కానీ అడ్డంగా దబాయిస్తోంది రేవంత్ ముఠా. ఎండనక వాననక తిండి తిప్పలు లేక రోజుల తరబడి క్యూ లైన్లలో రైతాంగం నిలబడితే వాళ్ళు నిజమైన రైతులు కాదని తుమ్మల నోట ఓ ఆణిముత్యపు వైటం వచ్చింది. అంతకుముందు ముఖ్యమంత్రి సీట్లో ఇదే రేవంత్ అంతా కృత్రిమ కొరత అంటూ కొట్టిపారేశాడు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల రైతుల పట్ల దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ఇవాళ రాష్ట్రంలో పూర్తిగా రైతు సంక్షేమంలోకి నెట్టబడింది. యూరియా కొరతతో ఇవాళ రైతులంతా కూడా అవస్థపడుతున్నారు. ఉదయం లేవగానే మొదటగా యూరియా బస్తాల కోసం పిఎస్సిఎస్ సెంటర్ల దగ్గరికి వెళ్ళి పడిగాపులు కాల్స్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇవాళ చాలా చోట్ల యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఇవాళ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. కానీ ప్రభుత్వంకు పట్టింపు లేదు. ఇప్పటి వరకు కూడా కనీసం చర్యలు చేపట్టట్లేదు. ఆ ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు ఆ దిశగా సమీక్షలు చేయట్లేదు. ఎక్కడి నుంచి ఎంత యూరియా వస్తుంది, ఏ జిల్లాకు ఎంత అవసరం, ఏ మండలానికి ఎంత అవసరం, ఏ నియోజకవర్గానికి ఎంత అవసరం అన్న లెక్కలు కూడా ఇవాళ ప్రభుత్వం దగ్గర లేకపోవడం సిగ్గుమాలిన చర్యగా ఇవాళ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇవాళ ఏదైతే ప్రధానంగా రాష్ట్రంలో కొంత లేట్ గా వర్షాలు పడ్డాయి. వర్షాలు పడడంతో రైతాంగానికి అంతా కూడా యూరియా ఒక్కసారిగా అవసరం రావడంతో ఆ దిశగా ఒక్కసారి కూడా చర్యలు చేపట్టకపోవడం ఇది దుర్మార్గం అని చెప్పేసి కూడా రైతాంగం అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చాలా చోట్ల రైతులంతా కూడా వచ్చే ఒక్క లారీ కోసం లారీలో కేవలం 400 బస్తాలు వస్తే రైతులు మాత్రం 2000 మంది రైతులు వచ్చి క్యూ లైన్ లో నిలబడడం ఇవాళ తోపులాటకు కావచ్చు, రైతుల మధ్య గొడవలకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. కానీ దాన్ని కంట్రోల్ చేయడంలో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. రైతుకు కావాల్సినంత యూరియా ఇవ్వడంలో కూడా పూర్తిగా వాళ్ళ నిర్లక్ష్యం వహించడంతో ఇవాళ రైతాంగానికి యూరియా అందకపోవడం ప్రధాన కారణంగా తెలిసింది. గత 10 ఏళ్లలో యూరియా ఎక్కడ కొరత లేదు. ఆనాడు రైతాంగానికి కావాల్సిన యూరియా ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటూ రైతాంగానికి యూరియా అందించారు. ఎక్కడి నుంచి ఎంత వస్తుంది, ఏ జిల్లాకి ఎంత అవసరం, ఏ జిల్లాలో ఏ పంట సాగు చేశారు, ఆ విస్తీర్ణం ఎంత, ఆ విస్తీర్ణం తగ్గట్టు యూరియా డిమాండ్ను సరఫరా చేసి డిమాండ్ తగ్గట్టుగా యూరియా సరఫరా చేసి ఆ ప్రశంసలు పొందారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ 20 నెలల పాలన పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. ఇవాళ ముఖ్యమంత్రికి సోయి లేకుండా మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి అసలు కృత్రిమ కొరత అంటున్నాడు. మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి అసలు రైతులే కాదు క్యూ లైన్ లో నిల్చుండేదని చెప్తున్నాడు. అంటే పూర్తిగా రైతాంగం పట్ల ఎలాంటి ప్రేమ లేదనేది మరొకసారి స్పష్టంగా తెలిసిపోతుంది. రైతాంగం పట్ల ఈ కాంగ్రెస్ మోసపూరిత కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆనాడు కేసీఆర్ ఏదైతే చెప్పిండో దానికి అనుగుణంగానే ఇవాళ కాంగ్రెస్ పాలన కొనసాగడం ఇవాళ మరొకసారి ఆశ్చర్యం గురి చేస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ఆనాటి రోజు తీసుకొచ్చిందంటే ఆ దిశగా ఇవాళ చెప్పులు క్యూ లైన్ లో పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా క్యూ లైన్ లో పడుకునే దుస్థితిని తీసుకొచ్చిందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత ఎంతనో చెప్పవచ్చు. వాళ్ళ రైతాంగం కోసం ఏ సంక్షేమ కార్యక్రమం చేయని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ రైతులను సంక్షేమం తీసుకుపోయింది. వాళ్ళ యూరియా కొరతలో రైతులంతా కూడా అవస్థపడుతున్నారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇవాళ యూరియా కోసం ఉదయం లేస్తే యూరియా బస్తాల దగ్గరికి వెళ్ళి ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ క్యూ లైన్ లో నిలబడాల్సిన దృష్టి ఏర్పడుతుంది. చాలా చోట్ల రైతాంగం ఒకరికొకరు కొట్టుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. చాలా చోట్ల నిన్న కాళ్ళు మొక్త బాంచని మాకు యూరియా బస్తాలు ఇవ్వాలని రైతులు వేడుకునే దృష్టికి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. ఇవాళ ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు ఒక సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ రైతులు ఎవరు కూడా క్యూ లైన్ లో నిలుచుంటారు, వాళ్ళంతా రైతులే కాదని చెప్పిన మాటలు కూడా ఇవాళ మరొకసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతంతా. వాళ్ళ యూరియా కోసం ఎవరు క్యూ లైన్ లో నిలుచుంటారు, అసలు ఎందుకు షార్టేజ్ వచ్చిందో దాన్ని చర్చించక ఇవాళ రైతులే కాదనడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రి తుమ్మలపై మండిపడుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రికి సోయి లేదు, వ్యవసాయ శాఖ మంత్రికి అసలే దానిపైన శ్రద్ధ లేదు కనుక ఇవాళ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయట్లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని తెలంగాణ రైతాంగానికి కావాల్సిన
యూరియాని అందుబాటులో ఉంచాలని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ రైతులే కాదన్నప్పుడు మరి ఎవరి కోసం ఆ యూరియా ఎవరు లైన్లో నిలిచిన వారు ఎవరో కూడా చెప్పాల్సిన తిరుపతి వాళ్ళ పోలీసులను అడ్డు పెట్టుకొని గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతును రాజు చేసినటువంటి ఘనత కేసీఆర్ దక్కింది. ప్రధానంగా ఏదైతే ఈ రోజు కూడా క్యూ లైన్ లో నిలబడలే ఒక్క రైతు కూడా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యూ లైన్ లో నిలబడ్డటువంటి రైతులపైన లాఠీ చార్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇవాళ పూర్తిగా రైతును రాజు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ రైతును ఆగం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఇవాళ 20 నెలల కాంగ్రెస్ పాలనలో పూర్తిగా రైతాంగం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. ఇవాళ రైతుకు ఏ సమస్య వచ్చినా పట్టించుకున్న నాదులు లేడని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలో సైతం ఇవాళ పెద్ద ఎత్తున రైతులు యూరియా కోసం బారులు తీరారంటే అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఆయన సొంత నియోజకవర్గం ఖమ్మంలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. పిఎస్సిఎస్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అర్ధరాత్రి పోయి లైన్లు కడుతున్న దుస్థితి ఏర్పడింది. అంటే రైతుల పట్ల వీరికి ఉన్న ప్రేమ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఎరువుల కొరత, మొన్నటి దాకా విత్తనాల కొరత, ఇప్పుడు ఎరువుల కొరత, రేపు కొనుగోలు చేయకపోవడంతో రైతుల ఆందోళనకు మరింత అంటే రైతులకు ఏ విధంగా కూడా వీరికి ప్రేమ లేదనడానికి నిదర్శనం ఇంత పెద్ద కాదు. గత 10 సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి దేశానికి ఒక రోల్ మోడల్ గా రైతాంగాన్ని తీర్చిదిద్దితే 20 నెలల కాలం అస్తవ్యస్తంగా రైతును ఆగం చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇవాళ రైతాంగానికి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయడంలో ముందు రావట్లేదు, కానీ విఫలమైంది, వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైతుంది. వాళ్ళ రైతులంతా కూడా తిరగబడుతున్నారు. వాళ్ళ గ్రామాల్లోకి పోలేని పరిస్థితి ఉంది. ఇలా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అంటే ఎంత రైతులకు ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఎరువుల కోసం పూర్తిగా రైతు పనంతా పక్కన పెట్టి ఎరువుల కోసమే లైన్ లో నిలబడింది దుస్థితి ఏర్పడింది. వాళ్ళ చాలా చోట్ల క్యూ లైన్లలో రైతులు కాదు వాళ్ళు అని చెప్తున్నటువంటి మంత్రికి, అంటే యూరియా కోసం రైతులు కాక ఇంకెవరు పోతారు? వ్యవసాయం చేసే రైతులే కదా యూరియా కోసం వెళ్ళేది. వల్ల రైతులే కానీ అసలు రైతులే కాదన్నప్పుడు పోలీసులు ఎందుకు పహారా కాస్తున్నారు? ఆ రైతులు తీసుకుపోయి ఒక యూరియా అంటే పాస్బుక్ ఉంటే, ఆధార్ కార్డు ఉంటేనే యూరియా బస్ ఇస్తున్నారు. అలాంటప్పుడు మిగతా వారు ఎట్లా క్యూలో నిలబడతారని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న స్వయంగా కాళ్ళు మొక్త బాంచర్ నాకు యూరియా బస్ ఇవ్వాలని అడిగే దుస్థితి తీసుకొచ్చింది. అంటే మిగతా వారికి ఏ నొప్పి అని వాళ్ళు అడుగుతారని చెప్పేసి కూడా రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులే కానప్పుడు మరి నీ సొంత జిల్లాకు వచ్చి చూడు, నువ్వు సెక్యూరిటీ లేకుండా అని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరైతే కనిపిస్తుంది. ఇలా తుమ్మల మాట్లాడిన మాటలు మరొకసారి రైతాంగాన్ని ఆగ్రహం గురి చేస్తున్నాయి. ఇప్పటికైనా రైతుల పట్ల, రైతుల గురించి ఆలోచన చేయాలి. రైతాంగానికి కావాల్సిన యూరియాను డిమాండ్ మేరకు సరఫరా చేయాలని చెప్పేసి అంతా వారంతా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఏమో కృత్రిమ కొరత అంటాడు, ముఖ్యమంత్రి ఏమో రైతులే కాదంటారు. ఎవరికి మరి అంతా క్యూలో నిలుస్తున్నవారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే చెప్పుడు క్యూ లైన్ లో పెట్టినంత మాత్రాన ఇవాళ మీరు రైతులకు కాదని ఎలా అంటారు? రైతులు మా దగ్గర రండి, మేము చూపిస్తాం మా తడాకేందో అంటూ కూడా ఇవాళ రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ చిన్న చిన్న రైతు నుంచి పెద్ద ఆశయం వరకు కూడా యూరియా కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇవాళ ఒక్క లోడ్ వస్తే వందలాది మంది క్యూ లైన్ లో నిలబడి చివరికి ఏ వ్యక్తికి వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఇవాళ యూరియా ఉందంటే రాష్ట్రంలో ఎంత మేర షార్టేజ్ ఉందో అర్థం చేసుకో. దాదాపు 3,50,000 పైసలకు మెట్రిక్ టన్నుల షార్టేజ్ యూరియా తెలంగాణ వ్యాప్తంగా రైతాంగానికి అందాల్సింది. కానీ కేవలం 10,800 మాత్రమే వస్తుందని మన కేంద్ర ప్రభుత్వం చెప్తే దానికి పెద్దగా గొప్ప చెప్పుకుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మా ఎంపీల పోరాటం అయితే ఇప్పటి వరకు రావాల్సిన యూరియా ఎక్కడ పోయింది, ఎందుకు ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీల పోరాటమే చేస్తే నిన్న ఇవాళ ఎందుకు ఇవాళ మళ్ళీ షార్టేజ్ ఎందుకు వచ్చింది? ఇవాళ మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు రైతులే కాదని ఎట్లా అంటున్నాడని చెప్పేసి కూడా రైతులంతా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ రైతాంగం పట్ల ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, సంబంధిత శాఖల మంత్రులకు ఎవరికి కూడా సోయి లేకపోవడం పట్టిన వాళ్ళ రైతులకి దృష్టి ఏర్పడింది. ఆనాటి రోజులంటే చెప్పులు క్యూ లైన్ లో పెట్టాల్సిన దృష్టి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికైనా సోయి తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతాంగానికి కావాల్సిన రైతుకు కావాల్సిన యూరియాని అందజేయాలని చెప్పేసి కూడా వారంతా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఎక్కడికక్కడ నిలదీస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి కొద్దిసేపు క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఒక ట్వీట్ చేశారు. ఏదైతే రైతు చెప్పుడు క్యూ లైన్ లో పెట్టి అదే క్యూ లైన్ లో నిద్రిస్తున్న పరిస్థితి, అంటే ఉదయం 4 గంటలకు 3 గంటలకే పిఎస్సిఎస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి యూరియా కోసం బారులు తీరి అక్కడే అలిసిపోయి నిద్రపోతున్న పరిస్థితి ఏర్పడింది. అంటే తెలంగాణ రైతులు ఏ విధంగా ఉన్నారో, ఎన్ని కష్టాల్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చిన దానికి ఇంతకు మించిన నిదర్శనం లేదు. వాళ్ళు ఎక్కడ చూసినా ఉదయం 4 గంటల నుంచే క్యూ లైన్ లో ఉంటారు. అంటే వ్యవసాయం అంతా కూడా పనులు పక్కన పెట్టి యూరియా కోసమే వారంతా కూడా పోతున్నారంటే వాళ్ళ రైతు వ్యవసాయం ఏ దిశగా ఉంది, వ్యవసాయం ఎంత సంక్షేమంలో ఉందో ఇంతకు మించిన ఇంకా ఉదాహరణ లేదు. సురేష్, ప్రధానంగా ఏదైతే కేంద్రం నుంచి యూరియా ఈ నెలాఖరు వరకు వస్తుందని చెప్తున్నారు, వచ్చే యూరియా ఎక్కడికి వస్తుంది, అక్కడ నుంచి రైతులకు ఎలా చేర్చాలని దానిపైన కూడా ఏమైనా ప్రణాళిక ఉందా అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో? అయితే పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా విఫలమైనాయి రైతాంగానికి యూరియా అందించడంలో. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఒక యూరియా అంటే ముందే ఇండెంట్ ఇవ్వాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ మేరకు
కేంద్ర ప్రభుత్వం సప్లై చేయాల్సి ఉంటుంది. కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇన్నింటి ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేదు. గత వానాకాలంలో ఎంత పంట దిగుబడి వచ్చింది, ఎన్ని లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంది, ఆయా పంటలు అంటే వరి పంట ఎంత, మొక్కజొన్న పంట ఎంత, యూరియా ఏ పంటకి ఎంత వేస్తారనే లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలకు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం యూరియా సప్లై చేయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్నింటి పెట్టాల్సి ఉంది. రెండు ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఇవాళ రైతు నిండా మునుగుతున్నాడు. ఇవాళ ఆ దిశగా ఒక ప్రణాళిక లేకపోవడం ద్వారా ఇవన్నీ అవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వానాకాలానికి సీజన్ కు ముందే, అంటే ఏ పంటకు ముందు ఆ పంట సీజన్ కు ముందే ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షలు చేసి ఏ జిల్లాకు ఎంత అవసరం ఉంటుంది, ఏ జిల్లాకు ఎంత యూరియా పంపించాలి, ఏ జిల్లాలో ఏ పంట ఇస్తారని ఒక సమీక్ష సమావేశాలు నిర్వహించి ఆయా జిల్లాల అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి దాని ద్వారా ఇన్నింటి తెప్పించుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు కలుస్తూ హెచ్చరికలు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఇన్నింటూ పెడుతూ రైతాంగానికి షార్ట్ ఫాల్ లేకుండా యూరియా అందించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు మధ్య సమన్వయం లేదు, మంత్రులకు అధికారులకు ఇంకా అసలే సమన్వయం లేదు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అసలే సమన్వయం లేకపోవడమే ఇవాళ రాష్ట్రంలో ప్రధానంగా యూరియా కొరత ఏర్పడింది. యూరియా కొరత ద్వారా ఇవాళ రైతులన్న ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా విఫలం కావడంతో ఇవాళ తెలంగాణ రైతు బతుకు ఆగమైంది. తెలంగాణ రైతు ఇవాళ యూరియా కోసం భారతీయ రాష్ట్రం దుస్థితి ఏర్పడింది. సురేష్, రైట్, థ్యాంక్ యూ లివిల్.